హలో అండి అందరికీ. ఈరోజు సింపుల్‌గా నిమ్మకాయ ఊరగాయ పెట్టుకుందాము. ఇక్కడ నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను. 2 నిమ్మకాయలైతే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేస్తున్నానండి. మనకెప్పుడైనా నోటికి ఏది రుచించినప్పుడు ఇలా నిమ్మకాయ ఊరగాయ అప్పటికప్పుడు కలుపుకొని తింటే చాలా బావుంటుంది. పెరుగన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి, పప్పు అన్నంతో కూడా చాలా బావుంటుందండి. చిన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. గింజలు కూడా తీసేయాలండి. ఒక్క గింజ కూడా లేకుండా చూసుకోవాలి. పంటి కింద గింజ పడిందంటే చేదనిపిస్తదనమాట. నోరు మొత్తం పాడైపోద్ది. 2 నిమ్మకాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక స్పూన్నర కారం ఏసుకున్నాను. 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకొని, 2 నిమ్మకాయలు రసం తీసుకొని వేసుకున్నానండి. ఇలా శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసి ఉంచేయాలి. 3 రోజుల తర్వాత పెట్టుకొని తింటే చాలా బావుంటుందండి. మనకి ఇష్టముంటే పోపు వేసుకోవచ్చు. ఇంక నేనిక్కడ ఆయిల్ అయితే వేయట్లేదు. ఆయిల్ వేస్తే స్మెల్ వచ్చేస్తది. ఇలా అయితే ఎన్ని రోజులున్నా పాడవదండి. థ్యాంక్ యూ.